బీజేపీ అధికారంలో ఉంది. తమిళనాడు, కేరళ, తెలంగాణ, పాండిచేరి, లక్షద్వీప్ ఇట్లాంటి రాష్ట్రాలు, ఇకపోతే నార్త్లో కూడా మీరు పంజాబ్, హర్యానా ఈ రాష్ట్రాలలో మొత్తంలో కూడా సీట్లు పెరిగే పరిస్థితి లేదు. వీళ్ళు ఉపాయంతో వస్తున్నారు. ఈ ఉపాయాన్ని ముందే పసిగట్టాల్సిన అవసరం ఉంది. 80 సీట్లు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో 50% పెంచుతామన్నారు అనుకోండి. భారతదేశ వ్యాప్తంగా మేము పని చేస్తాం, అందరికి 50% పెంచుదాం అనుకుని ఒక స్కీమ్ తీసుకొద్దామన్న ఆలోచన ఉన్నట్టు అర్థమైంది మనకు. అంటే ఉత్తరప్రదేశ్లో 50% పెంచితే ఎంత అవుతాయి? 120 సీట్లు అవుతాయి. తెలంగాణలో 50% అంటే 7-8 సీట్లు పెరుగుతాయి. ఎక్కడైతే బీజేపీ పరిపాలిత రాష్ట్రాల గురించి నేను చెప్పినో అక్కడ పెరిగినప్పుడు 100 సీట్ల తేడా పెరుగుద్ది మనకు. అంటే 100 సీట్లు వాళ్ళకి పెంచే అవకాశం ఉంటుంది గెలవడానికి. సో మార్క్ ఏంది? 50% వచ్చిన వాళ్ళు అధికారంలో కూర్చుంటారు. ఈ రాష్ట్రాలల్లో జనాభా ప్రాతినిధ్యంలో వాళ్ళు పెంచుకుంటే ఆటోమేటిక్గా ఈ సౌత్ రాష్ట్రాలు ఎక్కడైతే బీజేపీ ప్రాతినిధ్యంలో ఆ రాష్ట్రాలల్లో రాజకీయంగా సీట్లు తగ్గడమే కాకుండా పార్లమెంట్లో రేపు 800 సీట్లు అయినా కానీ 400 సీట్లు వాళ్ళు అవలీలగా వాళ్ళకు ఉన్నటువంటి ఈ బీమారు రాష్ట్రాలలోనే కొట్టుకొని రావచ్చు. ఈ దక్షిణ భారతదేశంలో అటు పంజాబ్లో కూడా వాళ్ళ ఉనికి లేదు. అటువంటి అన్నీ కూడా దెబ్బపడే పరిస్థితి ఉంటుంది. దాంతో పర్మనెంట్గా బీజేపీ భారతదేశాన్ని ఏలుకోవాలని, ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని, రీజనల్ పార్టీలను నిర్వీర్యం చేయాలన్న ఒక ఆలోచనతోటి ముందుకు పోతున్నట్టుగా గమనించే ఈ నెల 22వ తారీఖు అఖిలపక్షం మీటింగ్ పెట్టడం జరిగింది. దీని విషయంలో రేవంత్ రెడ్డి గారిని కలిసిరు వాళ్ళు. నిన్న సాయంత్రం వచ్చి కేటీఆర్ గారిని కూడా కలిసిరు. సరే, కేటీఆర్ గారు బాగా సానుకూలంగా స్పందించారు. మా దగ్గర నుంచి ఒకళ్ళు పోవడం అనేది తప్పు లేదు, రాజకీయంగా అందరం కలిసి రావాల్సిన అవసరం ఇది. ఇక్కడ లోకల్ పార్టీని మళ్ళీ ఒక మాట అంటాడు ఆయన. మొన్ననే జానారెడ్డి గారు, పట్టి విక్రమార్క గారు లేఖ రిలీజ్ చేశారు. మేము కూడా అఖిలపక్షం అందరినీ కుసబెట్టి మాట్లాడతాం తెలంగాణలో. వాళ్లకు మర్యాద ఉంది, వాళ్ళు వచ్చి ఇన్వైట్ చేశారు. లోకల్ వాళ్ళకి మర్యాద లేదు, ఇప్పుడు మటుకు మాకేం చెప్పలేదని చెప్పి ఏదో రాజకీయం డైలాగ్ కొడతాడు. నేను ఒకటే చెప్తున్నా, కిషన్ రెడ్డి గారు మీరు కూడా దక్షిణ రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షులుగా ఉర్రు. నేను చెప్పిన అంశాన్ని మీకు కూడా దక్షిణ రాష్ట్రాల ప్రాతినిధ్యం కోల్పోకుండా చూడాల్సిన అవసరం మీ మీద కూడా ఉంది. కాబట్టి మీరు కూడా తమిళనాడుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే మీరు బీజేపీలనే ఉండొచ్చు, కానీ మీరుంది తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షునిగా. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షనే మీ ఆకాంక్షగా ఉండాలి. బీజేపీ కుట్ర పంతుంది. బీజేపీ 11 ఏళ్ల పాలన గురించి కూడా చెప్పినా మీకు అందాదా? దీని గురించి మళ్ళీ అసెంబ్లీలో వాళ్ళు ఇటు బీఆర్ఎస్ వాళ్ళ పంచాయతీ ఒకటైతే బీజేపీ వాళ్ళ పంచాయతీ ఒకటి. వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా కాంగ్రెస్ పార్టీని నెరవేర్చలేదు హామీలు. కాబట్టి చేత కాకపోతే పాలన వదిలేయమని చెప్పి ఒక చెత్త ఐడియా ఇస్తాడు ఆ మహానుభావుడు. ఆ మహానుభావునికి ఇంకా రాజకీయం పేపర్ చదువుతాడో చదవడో. మొన్ననే మహారాష్ట్ర ఎన్నికలలో లాడ్లీ బహన్ స్కీమ్ తోటి వచ్చి అధికారంలో కూసుర్రు. మొత్తమే చేతులు ఎత్తిరాలు. నెలకు 10,000 కోట్లు అవుతున్నాయి, మా దగ్గర డబ్బులు లేవు, ఇలా మేము ఇయ్యలేమని చెప్పి. అది ఒకసారి మరి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మా దగ్గర డబ్బులు లేకున్నా, గత ప్రభుత్వం అప్పుల పాలు చేసినా ఒక చిత్తశుద్ధితోటి ఈరోజు ముందుకు పోతున్నాం. అది కూడా తెలంగాణ ప్రజలు వీళ్ళు ఎవ్వరు చెప్పినా వినొద్దని కోరుకుంటున్నా. మీరు ఇచ్చింది 5 ఏళ్ళ అధికారంలో ప్రతిరోజు ఏదో ఒక విధంగా మేము ముందుకు పోతుంటే ప్రభుత్వానికి ఖజానాకి ఏమైనా డబ్బు వస్తుందనగానే ఆ డబ్బు ఆపే విధంగా ప్రక్రియ తీసుకుంటారు ఈ బీఆర్ఎస్ వాళ్ళు. ఎందుకంటే ఒకవేళ ఖజానాకి ఏదైనా డబ్బు వచ్చే మంచి పని రేవంత్ రెడ్డి గారు ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చినా, బీఆర్ఎస్ తీసుకొచ్చినా, ఎక్కడన్నా ప్రభుత్వ భూముల్ని ఆర్థికంగా మనకు అవసరం వస్తాయి కంపెనీలు పెట్టుకుంటారని చెప్పి కంపెనీలకు ఇస్తున్నా, ఆక్షన్ వేలం వీళ్ళు గతంలో ఎన్నోసార్లు చేసిరు. ఇప్పుడు ఎక్కడన్నా ఉన్న భూములు గతంలో ఆధీనంలుండి ఎవరైనా కబ్జాలకు గురైన భూముల్ని కూడా రిలీజ్ చేయించి మరీ తెలంగాణ ఆదాయాన్ని పెంచే ప్రక్రియ చేస్తే వీళ్ళు దాన్ని రాజకీయం చేస్తుర్రు. ఎందుకు చేస్తుర్రు రాజకీయము? వీళ్ళకు ప్రజల మీద చిత్తశుద్ధే లేదు. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ కావాలన్న ఆలోచనే తప్ప ఎవరింట్లో ఉచిత కరెంట్ వచ్చి వెళ్తురుండొద్దు, ఎవరింట్లో 500 రూపాయల సిలిండర్ వచ్చి వంట వండుకోవద్దు,
ఎవరింట్లో నిరుద్యోగస్తులకు నోటిఫికేషన్లు ఇచ్చి డిఎస్సీలు పెట్టి గ్రూప్ 1 గ్రూప్ 3 గ్రూప్ 4 పరీక్షలు పెడితే ఓర్చుకోలేకపోతుర్రు. వాళ్ళు చేయండి మేము ఎట్లా చేస్తున్నామని చెప్పి గుండెలు బాదుకుంటుర్రు. కాబట్టి మీరెవరు కూడా ఈ బీఆర్ఎస్ బీజేపీ మాయల పడొద్దు. వీళ్ళిద్దరు కలిసి ఒకే ఒక అంశం మీద ఈరోజు వారి పోరాటం. కాంగ్రెస్ పార్టీని ఎట్లా బ్లేమ్ చేయాలనేదే వీళ్ళ పోరాటం. కాంగ్రెస్ పార్టీ మీద విష ప్రచారం ఎట్లా చేయాలనేదే వీళ్ళ పోరాటం. అవసరమైతే వాళ్ళిద్దరు కలిసి కూడా రాజకీయం చేస్తారనే విషయాన్ని మనం పార్లమెంట్ ఎన్నికలలో 8 ఎంపీలు గెలిపించే విషయంలో చూసినాం. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ క్యాండిడేట్ని పెట్టకుండా ఫామ్ హౌస్లను కూర్చొని తొడలు కొడుతున్న కేసీఆర్ని కూడా చూసినాం. కాబట్టి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి కేసీఆర్ అయినా మహేశ్వర్ రెడ్డి గారైనా ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలలో బలోపతం ఎట్లా చేయాలి, దాంట్లో ఎక్కడన్నా అవసరం ఉన్న కాడ మాట్లాడాలి తప్ప గద్దె దిగండి చేతగాట్లేదు మీకు ఇవన్నీ చెప్పొద్దని కోరుకుంటున్నాను.